శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? మరి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. డిసెంబర్ 23వ తారీఖు గుర్తుందా మీకు? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఆ రోజు మీరు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకొని చక్కగా ఆ రోజు మీ ఇంట్లో దీపారాధన చేసి మనసులో సంకల్పం చేసుకోండి. ఆ రోజు ఇంట్లో ఎవరైనా కూడా ఒకరు ఉపవాస దీక్ష ఉండండి. ఆ ఒక్కరోజు వీలైతే ఒకవేళ అందరూ ఉపవాస దీక్ష నేను ఉంటాను అని అనుకున్న ఎడల వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క పూజా విధానం మనం చేసుకోవడం ద్వారా నిజంగా ఆ మహావిష్ణువు తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షాన్ని కురిపింపజేస్తాడు. అదే రోజు మేము ఇక్కడ 23వ తారీఖున సుదర్శన హోమం అనేది కూడా మేము చేయబోతున్నాం. ఇది సంవత్సరానికి ఒక్కసారి చేస్తాం సుదర్శన హోమం. చాలా మంచిదండి. చాలా చాలా మంచిది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు, వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఫైనాన్షియల్‌గా చాలా వెనకబడిపోయినటువంటి వారు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, రిలేషన్‌షిప్ ఫెయిల్యూర్ అయినటువంటి వారు, శత్రుత్వంతో ఎదుర్కొన్నటువంటి వారు, శత్రుత్వ భయంతో ఎదుర్కొన్నటువంటి వారు, శత్రు భయాన్ని ఎదుర్కొన్నటువంటి వారు, మానసిక ఆందోళన కలుగుతున్నటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నటువంటి వారు, ప్రతి పని ఆలస్యమవుతూ పెండింగ్ పడుతూ రివర్స్ అయిపోతున్నటువంటి వారికి ఈ సుదర్శన హోమం నిజంగా ఒక విధంగా చెప్పాలంటే రామబాణం లాంటిది. కాబట్టి ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మరి ఆ మహావిష్ణువు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ సుదర్శన హోమం అనేది కూడా మనము డిసెంబరు 23, 2023 సంవత్సరం స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఈ యొక్క సుదర్శన హోమం మేము చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ హోమంలో మీ గోత్రనామాలతో మీరు హోమం జరిపించుకోవాలన్నా మీరు మీ గోత్రనామాలు, మీ ఇంటి పేరు మాకు కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోండి. ఆ స్లాట్ బుక్ చేసుకొని మీరు మేము ఇక్కడ హోమం చేస్తారు మీ ఇంటి దగ్గర మీరు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామివారిని దర్శించుకోండి. తప్పకుండా సకల శుభాలు కలగాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.